నమస్కారం. రామాయణం అజరామరం ప్రత్యేక కార్యక్రమానికి శుభస్వాగతం. शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम चंद्र किरण कुल मंडन राम श्रीमद्दशरथ नंदन राम कौसल्या सुखवर्धन राम विश्वामित्र प्रियधन राम घोरताटका घातक राम मारीचादि निपात శ్రీరామచరితం రామాయణం, సీతమ్మ హృదయం రామాయణం, వాడని కుసుమం రామాయణం, వీడని అభయం రామాయణం, తరగని శుభములు విరివిగనొసగే పావన చరితం రామాయణం. ఇలా రామాయణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామనామ మహిమతో ఓ బోయవాడు మహర్షిగా మారి అద్భుత గాథను ఈ లోకానికి అందించాడు. అయితే నాటి వాల్మీకి మొదలు నేటి ఆధునిక రచయితల వరకు ఎంతోమంది ఆ మహిమాన్విత రామగాథను ఎన్నో సాహిత్య రూపకాలుగా ఈ లోకానికి అందించారు. అనేక భాషల్లో అనువదించారు. మరి ఇంతటి అపురూప రామచరితం ఎన్ని రూపాలలో ప్రజల ముందుకు వచ్చిందో, ఎన్ని భాషల్లో అనువాదమైందో తెలియచెప్పేందుకు భక్తి టీవీ చేసిన అతి చిన్న ప్రయత్నమే ఈ రామాయణం అజరామరం. मारीचादि निपातक राम कौशिकमख संरक्षक राम श्रीमदहल्योद्धारक राम వాల్మీకి ఈ పేరు చెప్పగానే ఎవరికైనా రామాయణమే గుర్తొస్తుంది. ఓ బోయవాడు రామనామ మహత్యాన్ని తెలుసుకుని మహర్షయ్యాడు. రామాయణ గాథను రచించాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే రామాయణ కథ అంటే అది అభూత కల్పన కాదు. లోక కళ్యాణం కోసం దేవుడే మానవుడై భువికి దిగివచ్చినప్పుడు జరిగిన సంఘటనల సమాహారం. ఓ మనిషి పరిపూర్ణత్వానికి అక్షరరూపం రామాయణం. అటువంటి అపురూప కావ్యాన్ని ఈ లోకానికి తొలిసారి అందించిన దివ్య ఋషి వాల్మీకి మహర్షి. ఆ కావ్యంలో ఏముందో, ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి ఏ లోక కళ్యాణం కోసమైతే శ్రీరాముడు త్రేతాయుగంలో అవతరించాడో ఆ త్రేతాయుగంలోనే జన్మించిన దివ్యర్షి వాల్మీకి. ఆయన ఆదికవి, ఆయన తొలి గురువు. భగవత్ సంకల్పం కారణంగా వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని రచించగలిగాడు. వాల్మీకి రచించిన శ్రీరామగాథకే సంపూర్ణ రామాయణమని, వాల్మీకి రామాయణమని పేరు. ఇందులో 24,000 శ్లోకాలుంటాయి. ఆ 24,000 శ్లోకాల్లో 100,000,000 అక్షరాలు ఉంటాయని ప్రతీతి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అనే శ్లోకంతో ప్రారంభమయ్యే వాల్మీకి రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ పేరిట 6 భాగాలుంటాయి. ఒక్కో కాండలో సర్గల పేరిట ఉపభాగాలు ఉంటాయి. అలా బాలకాండలో 77 సర్గలు, అయోధ్యకాండలో 119 సర్గలు, అరణ్యకాండలో 75 సర్గలు, కిష్కింధకాండలో 67 సర్గలు, సుందరాకాండలో 68 సర్గలు, యుద్ధకాండలో 131 సర్గలు ఉన్నాయి. శ్రీరామ జననం మొదలు శ్రీరామ పట్టాభిషేకం వరకు ఉన్న సమగ్ర స్వరూపమే వాల్మీకి రామాయణం. వాల్మీకి విరచిత రామాయణంలో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం, శ్రీరామ జననం, విశ్వామిత్రుడి యాగరక్షణకు శ్రీరాముడు వెళ్లడం, శివధనుర్భంగం, కళ్యాణ వైభోగం, అరణ్యవాసం, పాదుకా పట్టాభిషేకం, సీతాపహరణం, వాలివధ, వారధి నిర్మాణం, రావణ సంహారం, అయోధ్యకు పునరాగమనం, శ్రీరామ పట్టాభిషేకం ఈ 6 కాండాల్లో సంక్షిప్తంగా ఉన్న రామాయణ గాథ ఇది. అయితే మన సినిమాల్లోనూ వివిధ రామాయణాల్లో పేర్కొన్న విధంగా వాల్మీకి రచించిన సంపూర్ణ రామాయణంలో లక్ష్మణ రేఖ,
రావణుడు తనను తాకితే భస్మమైపోతావని సీతాదేవి శాపం, ఉడుత భక్తి వంటి ఘట్టాలు ఉండవు. మొత్తంగా వాల్మీకి రచించిన సంపూర్ణ రామాయణమే ఆది కావ్యంగా తొలి శ్రీరామ గాథగా వినతికెక్కింది. సంపూర్ణ రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి మరో 4 రామాయణాలను కూడా రచించాడన్న సంగతి మీకు తెలుసా? అవును, వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణాన్నే కాక మరో 4 రకాల రామాయణాలను రచించాడు. సంపూర్ణ రామాయణానికి వాటికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. కథలోనూ కొంత మార్పు చేర్పులుంటాయి. ఇది ఒక విశేషమైతే వాల్మీకితో పాటు ఎంతోమంది త్రేతాయుగం నాటి పురాణ పురుషులు సైతం రామాయణాన్ని రచించారు. ఆ వివరాలు, విశేషాలు మీరు తెలుసుకోండి. వాల్మీకి రచించిన రామాయణ గాథ అనగానే ఎవరికైనా శ్రీమద్ రామాయణమే స్ఫురణకు వస్తుంది. కానీ ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, అద్భుత రామాయణం, వశిష్ఠ రామాయణం, ఉత్తర రామాయణం అనే మరో 5 రామాయణాలు కూడా వాల్మీకి మహర్షి రచించారు. అంటే వాల్మీకి మొత్తంగా 6 రామాయణాలు రాశారన్నమాట. సంపూర్ణ రామాయణం తర్వాత వాల్మీకి మహర్షి చేసిన రచన ఆనంద రామాయణం. ఇందులో మనకు తెలిసిన తెలియని విశేషాలు అనేకం ఉన్నాయి. తన మరణానికి కారణం కౌసల్య దశరథులకు జన్మించే బాలుడు అని తెలుసుకున్న రావణుడు కౌసల్యను అపహరించటం, దశరథుడు ఆమెను విడిపించటం ఇందులో మనకు కనిపించే కొత్త కోణం. ఆ తర్వాతి కథ మొత్తం యథాతథమే అయినా రావణుడు ఆత్మలింగాన్ని పొందేందుకు జరిగే ఘట్టాలు, రామేశ్వర క్షేత్రంలో శ్రీరామచంద్రుడి సైకతలింగ ప్రతిష్ఠ ఈ ఆనంద రామాయణంలో కనిపిస్తాయి. వాల్మీకి రచించిన మరో రామాయణ గాథ ఆధ్యాత్మ రామాయణం. ఇందులో శ్రీరామచరితాన్ని సాక్షాత్తు శివుడే పార్వతికి వివరిస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో రాముడు క్షత్రియుడిగా కాక బ్రాహ్మణుడిగా కనిపిస్తాడు. రావణుడు సీతను అపహరించే సమయంలో అసలైన జానకి అగ్నిదేవుడి రక్షణలో ఉంటుందని, ఆమెకు బదులుగా వేదవతి జానకీదేవిగా లంకేశ్వరుడి చెరలో ఉంటుందనే కథ ఈ ఆధ్యాత్మ రామాయణంలోనిదే. ఇందులో ప్రధానంగా లక్ష్మణుడికి రాముడు బ్రహ్మజ్ఞానం గురించి ఆధ్యాత్మ బోధ చేస్తాడు. అందుకే దీనికి ఆధ్యాత్మ రామాయణం అనే పేరు. ఇక వాల్మీకి రచించిన మరో రచన అద్భుత రామాయణం. వాల్మీకి భరద్వాజ మహర్షికి జరిగే రామాయణ సంభాషణ ఇది. అయితే ఇందులో శ్రీరామ జననం, విశ్వామిత్ర యాగరక్షణ వంటివి ఉండవు. కథ నేరుగా శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో ప్రవేశించడంతో ఆరంభమవుతుంది. ఇందులో హనుమంతుడికి రాముడు అద్భుత రీతిలో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అందుకే దీనికి అద్భుత రామాయణం అని పేరు. మిగతా కథంతా సంపూర్ణ రామాయణంలో ఉన్నదే ఉంటుంది. వాల్మీకి రచించిన 5వ రామాయణం వశిష్ఠ రామాయణం. ఇది కేవలం రాముడి బాల్యం, యవ్వనం గురించి తెలిపే రచన. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన రాముడు బయటి ప్రపంచాన్ని చూసి విరక్తి చెందుతాడు. దశరథుడి అభ్యర్థన మేరకు రాముడికి కులగురువైన వశిష్ఠుడు లోకజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. జీవితంలో చావు, పుట్టుకలు, ధనవంతులు, పేదలు వంటివన్నీ సహజమని చెబుతాడు. అందుకే దీనికి వశిష్ఠ రామాయణం అని పేరు. దీనికే యోగ వశిష్ఠమనే మరో పేరు కూడా ఉంది. సంపూర్ణ రామాయణం తర్వాత తన కళ్ళెదుటే జరిగిన లవకుశల జన్మ వృత్తాంతాన్ని ఉత్తర రామాయణంగా రచించారు వాల్మీకి మహర్షి. సీతాదేవి తన ఆశ్రమానికి వచ్చినది మొదలు భూదేవిలో అంతర్ధానమయ్యేంత వరకు ప్రతి ఘట్టాన్ని ఇందులో వర్ణించారు. కొంతమంది సంపూర్ణ రామాయణంలో అంతర్భాగంగా ఉత్తర రామాయణాన్ని పరిగణిస్తారు. వాల్మీకి మహర్షి 6 రామాయణాలు లోకానికి అందించగా ఆ తర్వాతి కాలంలోనూ ఎంతో మంది పురాణ పురుషులు రామాయణాన్ని రచించారు. శ్రీరాముణ్ణి కనులారా దర్శించిన హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, సుమంత్రుడు, విశ్వామిత్రుడు తదితరులు ఎంతో మంది రామాయణాలను రచించారు. అగ్నివేశ రామాయణం, అనర్ఘ రాఘవ రామాయణం,
అత్రి రామాయణం, విభీషణ రామాయణం, బ్రహ్మ రామాయణం, గరుడ రామాయణం, గౌతమ రామాయణం, గోవింద రామాయణం, జమదగ్ని రామాయణం, జైమిని రామాయణం, నారదీయ రామాయణం, సుగ్రీవ రామాయణం, సుమంత్ర రామాయణం, విశ్వామిత్ర రామాయణం వంటివి ఎన్నో రామాయణాలు ఉన్నాయని పురాణ పండితులు చెబుతారు. ఇక ఆ తర్వాతి కాలంలో వేదవ్యాస మహర్షి సైతం రామగాథను రచించారు. శ్రీమద్ భాగవతంలోని 9వ స్కంధంలో రామగాథ ఉంది. మహాభారతంలోని రామోఖ్యాన పర్వంలోనూ శ్రీరామచరితం కనిపిస్తుంది. విష్ణు పురాణంలోనూ రామావతార ఘట్టం ఉంది. వాల్మీకి మహర్షి ఈ లోకానికి అందించిన రామాయణ పూజా కుసుమాన్ని ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది కవులు, పండితులు, వేదవేత్తలు తమదైన శైలిలో రచించారు. కొందరు ఉన్నది ఉన్నట్టు రచించారు, మరికొందరు కల్పితాలు రచించారు, ఇంకొందరు వివిధ రామాయణాలను సమన్వయం చేస్తూ రచనలు సాగించారు. అయినప్పటికీ వాటిలోని రామమహిమ సారం మాత్రం యథాతథంగా ఉంటుంది. చారిత్రక ఆధారాల అనుసారం వాల్మీకి అందించిన రామాయణ గాథను తొలిసారి పునర్లిఖించినది భట్టి అనే కవి. అయితే ఆయన సంస్కృతంలోనే తిరగరాశాడు. ఆ తర్వాతి కాలంలో 12వ శతాబ్దంలో తమిళ కవి కంప రామావతారం పేరిట తమిళ భాషలో వాల్మీకి రామాయణాన్ని అనువదించాడు. ఈ కావ్యం కంప రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. మాధవ ఖండలి అనే కవి 14వ శతాబ్దంలో సప్తకాండ రామాయణం పేరిట అస్సామీ భాషలోకి అనువదించాడు. ఆ తరువాతి కాలంలో 1576లో గోస్వామి తులసీదాసు రచించిన రామచరిత మానసం లోక ప్రసిద్ధిగాంచింది. రామచరిత మానసంకు మూలాధారం వాల్మీకి రామాయణమే అయినా ఎన్నో కొత్త కల్పనలను తులసీదాసు తన రచనలో జోడించాడు. మరాఠీలో సంత్ ఏక్నాథ్ మహారాజ్ రచించిన భావార్థ రామాయణం లోక విఖ్యాతిగాంచింది. 14వ శతాబ్దంలోనే కృత్తివాసుడనే కవి కృత్తివాస రామాయణం బెంగాలీ భాషలోనూ, అదే శతాబ్దంలో సంపూర్ణ రామాయణ్ పేరిట బలరాముడనే కవి ఒరియా భాషలోనూ, 16వ శతాబ్దంలో తోరవే రామాయణ పేరిట నరహరి అనే కవి కన్నడ భాషలోనూ అనువదించారు. ఆయా మాతృభాషా రాష్ట్రాల్లో అనువాదిత రామాయణాలు ప్రసిద్ధిగాంచాయి. ఇవే కాక దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రామాయణ కావ్యం వివిధ సాహిత్య రూపకాల్లో అనువాదితమైంది. అపూర్వ శ్రీరామ కావ్యానికి తెలుగు సాహితీలోకం సైతం పట్టాభిషేకం చేసింది. కావ్యాలుగా, నాటికలుగా, నవలలుగా, వెండితెర దృశ్యమాలికలుగా ఆవిష్కరించింది. నాటి తిక్కన మొదలుకుని నేటి పుల్లెల శ్రీరామచంద్రుడి వరకు ఎందరో మహానుభావులు శ్రీరాముని కథకు తెలుగుతనాన్ని జోడించారు. కవులే కాదు, కవయిత్రులు సైతం రామామృతాన్ని పంచారు. వివిధ భాషల్లో ఎన్ని రకాల రామాయణాలు వెలువడ్డా తెలుగులో మాత్రం ఎక్కువగా వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని రచించారు. తేట తెలుగు భాషలో శ్రీమద్ రామాయణం అనే అమృతాన్ని ఎంతో మంది ప్రఖ్యాత సాహితీమూర్తులు మనకు పంచారు. వారిలో తొలిగా చెప్పుకోవలసింది తిక్కన గురించి. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి కవి తిక్కన. ఆయన రచించిన నిర్వచనోత్తర రామాయణంలో అనేక కవితా విశేషాలు కనిపిస్తాయి. ఆ తరువాత గోన బుద్ధారెడ్డి 14వ శతాబ్దంలో రామాయణాన్ని రచించారు. శ్రీ రంగనాథ రామాయణం పేరిట బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తొలి తెలుగు సమగ్ర రామాయణ అనువాదంగా పేరుగాంచింది. ఇక ఆ తరువాత కవయిత్రి ఆతుకూరి మొల్ల రామాయణాన్ని తెలుగులోకి అనువదించింది. తెలుగు సాహితీ లోకంలో అపూర్వ కవయిత్రి మొల్ల. వారి తర్వాత ఎంతో మంది మహాకవులు, సాహితీ దిగ్గజాలు రామాయణాన్ని తెలుగువారికి మరింత షడ్రసోపేతంగా అందించారు. వావికులను సుబ్బారావు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కూచిమంచి తిమ్మన రచించిన అచ్చ తెలుగు రామాయణం, చెదలవాడ సుందరరామ శాస్త్రి అందించిన వాల్మీకి రామాయణం, సుఖబ్రహ్మాశ్రమం శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు వెలువరించిన రామాయణ రత్నాకరం తదితర పుస్తకాలు
రామాయణ గాథను మరింత చేరువ చేశాయి. వీరే కాక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బేతవోలు రామబ్రహ్మం, చలమచర్చ వెంకట శేషాచార్యులు, ఉషశ్రీ తదితరులు రచించిన రామాయణాలు సైతం ప్రసిద్ధిగాంచాయి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం లభించడం ఆ పుస్తకం గొప్పతనాన్ని తెలియచేస్తోంది. ఇటీవల పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన వాల్మీకి రామాయణం యథామూలానువాదం విమర్శకుల ప్రశంసలందుకుంది. వీరితో పాటు సోమరాజు సుశీల, భావరాజు వరలక్ష్మి, సిహెచ్ స్వరాజ్యలక్ష్మి, పావని నిర్మలా ప్రభావతి వంటి రచయిత్రులు సైతం కవయిత్రి మొల్లబాటలో నడిచి రామాయణానికి తెలుగు వెలుగులద్దారు. శ్రీమద్ రామాయణం విశ్వజననీయ గ్రంథం. అందుకే ప్రపంచంలోని అనేక భాషల్లో రామాయణాన్ని అనువదించారు. అయితే వారి వారి దేశకాల పరిస్థితులను అనుసరించి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకున్నారు. భారతీయతకు ప్రతీకలైన బౌద్ధ, జైన, సిక్కు మతాలలోనూ రామాయణ ప్రస్తావన ఉంటుంది. అయితే అన్ని చోట్ల చాలా చిత్రమైన ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆ విశేషాలేమిటో ఇప్పుడు వీక్షిద్దాం. హైందవ మతంలో ఎనలేని ఖ్యాతి ఉన్న రామాయణాన్ని ఇతర మతాలు కూడా అనుసరించాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతీయ మతాలన్నీ రామాయణాన్ని విశ్వసిస్తాయి. బౌద్ధులు విశ్వసించే రామాయణంలో దశరథుడు అయోధ్యకు కాక వారణాసికి రాజుగా కనిపిస్తాడు. బౌద్ధ రామాయణంలో సీతాపహరణమే ఉండదు. ఇక జైనులు విశ్వసించే రామాయణంలో రావణుణ్ణి రాముడికి బదులుగా లక్ష్మణుడు చంపుతాడు. రాముడు వైరాగ్యంతో సన్యాస దీక్షను స్వీకరిస్తాడు. గురు గోబింద్ సింగ్ రచించిన సిక్కుల రామాయణంలో రాముణ్ణి కేవలం ఎలాంటి మహిమలు లేని మానవ మూర్తిగానే చూపుతారు. ఇక విదేశీ భాషల్లోనూ రామాయణం అనువాదితమైంది. థాయిలాండ్కు చెందిన లావో భాషలో రచించిన ప్రాలక్ ప్రారామ్ రామాయణ కావ్యంలో రామలక్ష్మణులను బుద్ధుడి పూర్వజన్మ అవతారాలుగా పేర్కొంటారు. మలేషియన్ భాషలో రచించిన హికయత్ శరీరామాలో రాముడి పాత్ర కంటే లక్ష్మణుడి పాత్రకే అధిక ప్రాధాన్యతనిస్తారు. కాంబోడియా భాషలో రచించిన రియామ్కేర్ రామాయణంలో అసలు హనుమంతుడి పాత్రే కనిపించదు. థాయ్ భాషలోని రామ్కెయిన్లో సీతాదేవిని రావణుడి కుమార్తెగా పేర్కొన్నారు. బాలీ భాషలో రామాయణం రామకవక పేరిట అనువాదితమైంది. ఇటీవలి కాలంలో సుమారు 50కి పైగా భాషల్లో రామాయణాన్ని అనువదించారు. వీక్షించారుగా రామాయణానికి సంబంధించిన అనేకానేక ఆసక్తికర అంశాల గురించి. ఇది రామాయణ విషయ సర్వస్వం. ఎన్ని భాషల్లోకి అనువాదమైనా, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందినా రామాయణ గాథ అజరామరం. ఈ భూమిపై ప్రాణకోటి ఉన్నన్నాళ్లు రామాయణం ప్రకాశిస్తూనే ఉంటుంది. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.